హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మరొక కొత్త శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. రీసెంట్గా మీషోలో బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ కలెక్షన్ అండి. ఈ రెండు శారీస్ కూడా కొత్తగా వచ్చేసాయి. ఇక ఈ శారీస్ ఎలా వచ్చాయో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందుగా ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చూయించే శారీస్ నచ్చితే మాత్రం వీడియోకి లైక్ అయితే చేసేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తూ చూస్తున్నారండి. దయచేసి మీరైతే ఎండింగ్ వరకు చూడండి. నేను చూపించే శారీ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఒకవేళ నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినట్లుంటే మీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. మరొక విషయం అండి, మీరు మీషోలో సెర్చ్ చేస్తూ శారీస్ని విష్ లిస్ట్లో పెట్టుకునే ఉంటారు కదా, వాటి కోడ్స్ నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను వాటి రివ్యూస్ని అయితే మీకు షేర్ చేస్తాను. నేను కూడా చాలా శారీస్ని అయితే సెర్చ్ చేస్తూనే ఉన్నానండి. కొంచెం మీరు అలా కోడ్స్ నాకు షేర్ చేశారంటే నాకు కూడా కొంచెం టైం అయితే సేవ్ అవుతుందండి. ప్లీజ్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం అలాంటి కొత్త ట్రెండింగ్లో ఉన్న శారీ కోడ్స్ని అయితే నాకు షేర్ చేయండి. లింక్స్ షేర్ చేస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో రావండి. మీరు ఓన్లీ కోడ్స్నే షేర్ చేయండి. రీసెంట్గా ఒక 2-3 మెంబర్స్ అయితే కామెంట్ చేశారు, అక్క నేను లింక్ షేర్ చేస్తున్నాను మీరు రివ్యూ చేయట్లేదని. నాకైతే కామెంట్ సెక్షన్లో రాలేదండి. అందుకనేసి అయితే నేను వేరే మొబైల్ నుంచి కూడా చూసి నేను లింక్ని షేర్ చేశాను కామెంట్ సెక్షన్లో, అది రావడం లేదు. దయచేసి మీరు కోడ్స్నే షేర్ చేయండి. ఇక ఈ ముందుగా వచ్చేసి నేనైతే మంచి పట్టు శారీని అయితే తీసుకొచ్చేసాను. శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. శారీకి వచ్చిన పళ్ళునైతే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ పళ్ళులో చూస్తున్నారు కదా, చివర్లోనైతే ఇలా థ్రెడ్స్ వచ్చాయి. కొంచెం ఇలా కట్ చేసామంటే ఇక్కడ మనం చీర కొంగు ముళ్ళు వేస్తాం కదా, ఆ థ్రెడ్స్ అయితే ఉంటాయండి. ముళ్ళు వేసుకోవచ్చు చక్కగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటాయి. మీరు అయినా తీసి చేసుకోవచ్చు, లేదంటే టైలరింగ్ షాప్లో ఇచ్చినా కానీ వాళ్ళైనా కొంగు ముళ్ళు వేస్తారు. ఇక్కడ శారీలో వచ్చిన థ్రెడ్డే వచ్చేసిందండి. ఎల్లో ఉంటుంది కదా, మస్టర్డ్ ఎల్లో షేడ్లోనైతే ఈ థ్రెడ్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా థ్రెడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే 1 మీటర్ దాకా వచ్చేసిందండి. మొత్తం కూడా ఈ పళ్ళులో డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంది. ఇది ఫ్లవర్ డిజైనా లీఫ్ డిజైనో తెలియడం లేదు. పళ్ళులో మొత్తం కూడా ఇలా పెద్దగా అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చిన జరీ వీవింగ్ అయితే కొంచెం కాపర్ మిక్సింగ్ జరీలోనైతే ఉంటుంది. మొత్తం కూడా ఇదే పెద్ద పెద్దగా వచ్చేసిందండి, ఫ్లవర్ లేదా లీఫ్ డిజైన్ అనుకోండి. ఇక మొత్తం కూడా పళ్ళు వచ్చేసి 1 మీటర్ దాకా ఉంది. ఇక్కడ బ్లూ ఎల్లో మిక్సింగ్లోనైతే పళ్ళు ఉంటుంది కాబట్టి కొంచెం లైట్ షేడ్లో ఉంటుంది, కానీ శారీ బార్డర్ వచ్చేసేమో డార్క్ రాయల్ బ్లూ కలర్లోనైతే వచ్చేస్తుందండి. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ని అయితే చూసేద్దాం. ఇక్కడ పై బార్డర్ అయితే ఇలా ప్లెయిన్గా వచ్చేసింది, ఎలాంటి జరీ వీవింగ్ అయితే రాలేదు. ఈ బార్డర్ వెడల్పు వచ్చేసి కూడా 3 ఇంచుల వరకే ఉంటుంది, మరీ పెద్దగా అయితే ఉండదు. కలర్ అయితే సూపర్గా ఉందండి. మస్టర్డ్ ఎల్లో కలర్కి రాయల్ బ్లూ కలర్ బార్డర్ రావడం వల్ల అయితే శారీ లుక్ అయితే సూపర్గా ఉంది. ఈ శారీ మొత్తం కూడా చాలా మెత్తగా ఉందండి. ఈ శారీ క్యాటలాగ్లో దగ్గరగా 10 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాటి పిక్స్ని అయితే వీలైన వరకు వీడియోలో యాడ్ చేస్తాను. శారీ కాస్ట్ కూడా మనకి 1200 రూపీస్ లోపే శారీ వస్తుందండి. అసలు ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి శారీ వస్తుందని అయితే నేను అనుకోలేదు. శారీ అయితే సూపర్గా ఉంది. ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని అయితే చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్ వచ్చేసి కూడా ఇలా లైట్ ప్లెయిన్గానే ఉంటుంది. మనకి గ్యాప్ బార్డర్స్ వస్తున్నాయి కదా శారీస్, ఆ విధంగానే వచ్చేసింది. పైన కింద ఇలా ఎక్కువ జరీ వర్క్తో వచ్చేస్తుంది 1 ఇంచ్ వరకు. సెంటర్లో మొత్తం కూడా బ్లూ బార్డర్ మీద జరీ వీవింగ్ వస్తుంది, కానీ కొంచెం ఇలా ప్లెయిన్గా ఉంటుంది. ఫ్లవర్ డిజైన్ కానీ అలాంటిది అయితే రాదు. మొత్తం కూడా ఈ బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే 7 ఇంచుల వరకు ఉంటుందండి. బార్డర్ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చిన వీవింగ్ అంతా కూడా కాపర్ జరీ వీవింగ్లోనైతే ఈ డిజైన్ ఉంటుందండి. శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది, లైట్ వెయిట్గా ఉందండి. నచ్చిన వాళ్ళు వెంటనే తీసేసుకోండి. శారీ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. ఈ శారీ సెంటర్లో వచ్చిన ఫ్లవర్ డిజైన్ చూస్తున్నారు కదా, ఇలా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. శారీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అక్కడక్కడ వచ్చేస్తుంది. మొత్తం కూడా ఇక్కడ వచ్చిన వీవింగ్ అంతా కాపర్ జరీ వీవింగ్తోనే ఉంటుందండి. చూస్తున్నారు కదా, శారీకి అయితే నీట్గా వచ్చేసింది. ఈ శారీ లెంత్ వచ్చేసి అయితే 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. లైట్ వెయిట్ శారీ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళు, చిన్న బార్డర్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ శారీని వెంటనే తీసేసుకోండి. కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. మీ దగ్గర లేని కలర్ కాంబినేషన్ అయితే చూసి ఆర్డర్ని చేసుకోండి. ఇక ఈ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బార్డర్ అయితే వస్తుంది.
ప్లెయిన్ పార్ట్ అయితే ఏమీ రాదండి శారీకి. ఇక ఈ శారీ చెక్కుడు కొంగు కాడ చూసుకున్నట్లయితే కొంచెం 1 మీటర్ దాకా బూటీ డిజైన్ చూపించాను కదా, అదైతే రాదు. ఇక తర్వాత నుంచి మొత్తం కూడా బూటీ డిజైన్ అయితే అక్కడక్కడ వచ్చేస్తూనే ఉంటుంది. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ కూడా 1 మీటర్ దాకా వచ్చేసిందండి. శారీలోనైతే ఎలాంటి డ్యామేజ్ రాలేదు. మీకు వీడియోలో చూసిన ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ కావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు ఆర్డర్ని చేసుకోండి, మీకు కూడా సేమ్ శారీ అయితే వచ్చేస్తుంది. ఇక ఈడ బ్లౌజ్ చెప్పాను కదా 1 మీటర్ దాకా ఉందండి. మీ దగ్గర రాయల్ బ్లూ కలర్ వర్క్ బ్లౌజ్ ఉంటే అలా పేరప్ చేసుకున్నా ఇంకా టైం సేవ్ అవుతుంది. శారీలో వచ్చిన బ్లౌజ్ని స్టిచ్ చేయించుకున్నా బాగుంటుందండి. మంచి బ్లూ షేడ్లోనే ఈ బ్లౌజ్ అయితే వచ్చేసింది. సేమ్ శారీకి ఏ బార్డర్ వచ్చిందో అదే బార్డర్ అయితే బ్లౌజ్కి కూడా వచ్చేసింది. ఓవరాల్గా శారీ బ్లౌజ్ సూపర్గా ఉన్నాయి. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని చేసుకోండి, నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి. ఇక నెక్స్ట్ శారీ వచ్చేసి కూడా మీషోలో ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న శారీ కలెక్షన్ అండి. ఈ శారీ క్యాటలాగ్లోనైతే సింగిల్ కలర్సే అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్క క్యాటలాగ్లో ఒక్కొక్క శారీ మాత్రమే ఉంది, కానీ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి. వేరే వేరే చోట్ల ఒక్కొక్క కలర్ అయితే ఉంది. అన్ని శారీ లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. మీకు నచ్చిన కలర్ని చూసి అయితే మీరు ఆర్డర్ని చేసుకోండి. ఇక నేను ఇక్కడ తీసుకున్న శారీ వచ్చేసి అయితే బనారసి వామ్ సిల్క్ శారీని అయితే తీసుకున్నాను. ఈ వామ్ సిల్క్ శారీస్ అయితే కాస్ట్ ఎక్కువగా ఉన్న శారీసే మీషోలో ఈ మధ్యలో ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడైతే తక్కువ కాస్ట్లో కూడా శారీస్ అయితే వస్తున్నాయి. దగ్గరగా ఈ శారీ కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉందండి. మనకి కైన్స్ కూడా రిటర్న్ ఆప్షన్ ఉంది. 110 కైన్స్ ఏమో రిటర్న్ అయితే వస్తాయండి. శారీ కాస్ట్ అలా చూసుకుంటే మాత్రం మనకి 600 లోపే వచ్చేస్తున్నట్టే. ఇక ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ముందుగా ఇక్కడ బ్లౌజ్ వచ్చేసిందండి శారీకి. ఈ బ్లౌజ్ కూడా సేమ్ శారీలో ఎలాంటి డిజైన్ ఉందో అదే డిజైన్ వస్తుంది, కానీ మధ్యలో మొత్తం కూడా జరీ వీవింగ్ అయితే ఉంటుందండి. శారీకి మాత్రం లైన్స్తోనే వీవింగ్ ఉంటుంది, మధ్యలో అయితే జరీ వీవింగ్ ఉండదు. ఇక్కడ బ్లౌజ్ అయితే 1 మీటర్ దాకా వచ్చేసిందండి. ఈ మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకున్నా కానీ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. లేదు మేము ఇలా ప్లెయిన్గా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని హ్యాండ్స్కి సెట్ చేయించుకుంటామన్నా కానీ అలా అయినా సెట్ అవుతుందండి. మీరు అలా స్టిచ్ చేయించుకుంటే ఇంకా ఈ శారీ లుక్ అయితే బాగా ఉంటుంది. శారీకి బ్లౌజ్కి అయితే మధ్యలో ఇలా కొంచెం ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చేసింది. ఈ ప్లెయిన్ పార్ట్ని శారీకే ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బ్లౌజు పళ్ళు అయితే సేమ్గా ఉంటుందండి. మొత్తం కూడా ఇలా జరీ వీవింగ్తోనే వచ్చేస్తుంది. వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా మెత్తగా ఉంటుందండి, లైట్ వెయిట్గా కూడా ఉంటుంది శారీ అయితే. కొత్తగా శారీస్ కడుతున్న వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారు, అంత మెత్తగా ఉంటుంది శారీ. ఇక్కడ పళ్ళు వచ్చేసి 1/2 మీటర్ అంతే వచ్చేసింది, మరి ఎక్కువైతే రాలేదు. ఇక ఇందులోనైతే కలర్ డిఫరెన్స్ అన్నది ఏమి ఉండదండి. మొత్తం కూడా ఇలా సేమ్ కలర్ వచ్చేసి గోల్డ్ జరీ వీవింగ్తో శారీ అయితే ఉంటుంది. ఈ శారీకి వచ్చిన పై బోర్డర్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ పై బోర్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి, చాలా బాగుంది బోర్డర్ అయితే. ఇలా కింద లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది, పైకి వచ్చేసేసరికి కడి బోర్డర్ టైప్లో ఇలా ప్లెయిన్గా ఉంది, నీట్గా ఉందండి. ఈ బోర్డర్ వెడల్పు వచ్చేసి కూడా మనకి 4 ఇంచుల వరకు అయితే వచ్చేస్తుంది. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శారీకి అయితే ప్లెయిన్ పార్ట్ ఏమీ రాదండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది. మీరు ఒకవేళ లాంగ్ ఫ్రాక్ని కానీ లెహంగాని కానీ సెట్ చేయించుకోవాలంటే ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి. ముందు చూపించిన శారీ కంటే కూడా ఈ శారీ అయితే సూపర్గా ఉంటుంది. తక్కువ కాస్ట్లో కూడా శారీస్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి అలా సెట్ చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా చూసేయండి. ఇక్కడ సేమ్ కింది బోర్డర్ అయితే పై బోర్డర్ లెక్కనే వచ్చేసింది, కాకపోతే మధ్యలో వచ్చిన కడి బోర్డర్ ఉంది కదా కొంచెం పెద్దగా వస్తుంది. మొత్తం ఈ బోర్డర్ వెడల్పు వచ్చేసి కూడా 7 ఇంచుల నుంచి 8 ఇంచుల వరకే ఉంటుంది, మరి పెద్ద బోర్డర్ అయితే కాదు. చిన్న బోర్డర్ ఇష్టపడే వాళ్ళైతే ఈ శారీని అయితే తీసుకోండి. ఇప్పుడు తక్కువ కాస్ట్లో వామ్ సిల్క్ శారీస్ వస్తున్నాయి కదా, ఒకసారి చూడండి, నచ్చితే ఆర్డర్ని చేసుకోండి. ఇక శారీ సెంటర్లో మొత్తం కూడా ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది. ఈ డిజైన్ అంతా కూడా శారీకి అడ్డంగా అయితే లైన్స్ వస్తాయండి. మొత్తం కూడా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంది. ఇక్కడ వచ్చిన ఫ్లవర్ డిజైన్ కానీ బార్డర్లో వచ్చిన వీవింగ్ కానీ అంతా గోల్డ్ జరీ వీవింగ్తోనే వస్తుందండి. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ చూడండి, నీట్ ఫినిషింగ్తో అయితే ఉంది, ఎక్కడ జరీ వర్క్ ఎక్కువ లేవడం అలా అయితే లేదు, నీట్గా వచ్చేసింది. ఇక శారీ లెంత్ విషయానికి వచ్చినట్లయితే 5.5 మీటర్స్ శారీ ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా పెద్దగా వచ్చేసిందండి శారీ, నీట్గా ఉంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను, అంత బాగా వచ్చేసింది.
మీరు వీడియోలో చూస్తున్నారు కదా, శారీకి అయితే ఎలాంటి డ్యామేజ్ రాలేదు. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చూపించాను కదా, నీట్గా వచ్చేసింది. నేను చూపించే శారీ కలెక్షన్ మీకు కూడా సేమ్గా కావాలి అంటే నేను ఇచ్చే లింక్ ద్వారా మీరు ఆర్డర్ని చేసుకోండి. మీకు కూడా సేమ్ శారీస్ అయితే వస్తాయి. నేను ఆర్డర్ చేసిన లింక్స్నే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను కదా, నచ్చిన వాటిని చూసి ఆర్డర్ని చేసుకోండి. డైలీ మన ఛానల్లో అయితే ఇలా లో బడ్జెట్లో ఉన్న బెస్ట్ శారీ కలెక్షన్ని తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ప్రతిరోజు అయితే ఇలాంటి కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది. మీకు నచ్చిన వాటిని మీరు చూసి అయితే తీసుకోవచ్చు. ఇక నేను చూపించిన శారీస్ నచ్చితే మాత్రం ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేయండి. చాలా వరకు చూస్తూ కట్ చేస్తున్నారండి. లైక్ చేస్తే ఇంకాస్త శారీ కలెక్షన్ తేవడానికైతే నాకు కూడా మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇక ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అవసరమైన వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.